ఇగోనల్లో కర్మ హిట్స్ బ్యాక్, కాలం అన్ని తిరిగిచ్చేస్తది. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడివిడిసి పాటు అని చెప్పేసి పాట ఉంటది కదా, ఆ పాట విన్నప్పుడల్లా కోరి కొని తెచ్చుకో మాకు కర్మ అని ఉంటది కదా. నిజంగా చెప్పాలనంటే కర్మ ఫలం అనుభవించక తప్పదు. మనం బండి సంజయ్ విషయం చూసుకున్నట్లయితే ఎవ్వరి మీద పడితే వారి మీద ఎవ్వరు ఏమన్నానని దాడులు చేపించుడు, లేకపోతే నిరాధారమైన ఆరోపణలు చేపించుడు, ఇగో ఇట్లా అన్ని నడుస్తా ఉండే. మొన్నటికి మొన్న కరీంనగర్ లో బీఆర్ఎస్ క్యాంప్ ఆఫీస్ మీద కూడా దాడి చేపించిండు. అంతకు ముందు మహిళలతోనే ఒక జర్నలిస్ట్ మీద దాడి చేపించిండ్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద నిరాధారమైన ఆరోపణలు చేసిండ్రు. రకుల్ ప్రీత్ సింగ్, రకుల్ రావు అట్లా ఇట్లా అని చెప్పేసి ఇలా తాకు తలుగుతే గాని బోర్డ్స్ తెలియదు, బోర్డ్స్ రాదు అన్నట్లు బండి సంజయ్ కొడుకు విషయానికి వచ్చేసరికి అయితే బిక్కు బిక్కుమని కొట్టుమిట్టాడుతా ఉన్నాడు బండి సంజయ్. అన్ని ఆధారాలున్నాయి, బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండని, అది న్యాయస్థానంలో నిరూపితం అవుతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ కూడా నిరాధారమైన ఆరోపణలు చేసి ఇదే నిజం అని చెప్పేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు బండి సంజయ్. కానీ కర్మ తలిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఈ ముచ్చట చూసిన వాళ్ళందరూ.